ఈరోజు అందశ్రీ మరణం తెలంగాణకు తీరని శోకంగా మిగిలింది. ఆయన అకస్మాత్ మరణం విన్న తర్వాత మేము సిపిఐ బృందంగా ఇక్కడికి రావడం జరిగింది. నేను నాతో పాటు మా జాతీయ కార్యదర్శి బల్లా వెంకటరెడ్డి గారు, జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి గారు, రాష్ట్ర నాయకులు శంకర్ గారు, కల్వేణి, మందా పవన్ గారు, అంజయ్ నాయక్ గారు, ఇంకా తదితరులు అనేక మంది వచ్చాము. పల్లె నరసింహ, చంద్రశేఖర్ అందరం కూడా వచ్చాము. ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. ఆయన ఎటువంటి జబ్బు కూడా లేకుండా ఒక హార్ట్ స్ట్రోక్ వలన, గుండెపోటు వలన మరణించడం అనేది వారి కుటుంబానికే కాకుండా రాష్ట్రానికి, యావత్ రాష్ట్రానికి అది తీరని శోకం మిగిల్చింది. ముఖ్యంగా ఆయన్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యే విధంగా ఒక గొప్ప సహజ కవి ఆయన చదువు లేకపోయినా సరే జీవితాన్నే చదువుగా మలుచుకుని, ప్రకృతినే చదువుగా మలుచుకుని, తన చుట్టూ ఉన్న మనుషుల్ని అధ్యయనం చేస్తూ అదే అధ్యయనంగా మార్చుకుని, ఆ విధంగా మనిషి అన్నవాడు మంచితనం లేకుండా మిగిలిన మనిషి అనే దాని మీద ఒక పాట, జై జై హే తెలంగాణ, మానవత్వం ఉన్న మనిషే లేడనే అటువంటి ఇంకా అనేక పాటలు పాడారు. అవి ఇప్పుడు కూడా ఆ జనం నోళ్ళల్లో నానే విధంగా జై జై హే తెలంగాణ ఇవాళ రాష్ట్ర గీతంగా కూడా రావటం మనందరికీ గర్వకారణం. అంత గొప్ప ఆ గొప్ప ప్రజాకవికి, ప్రజా గాయకుడికి మా సిపిఐ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అందశ్రీ గారు ఒక సాహితీ సంస్థ. ఆయన చిన్నప్పటి నుంచే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, ఆకాంక్షల జ్యోతిగా అనేక గేయాలు, పాటలు రాస్తూ ఆయన చదువు లేకుండా గొర్రెల కాపరిగా ఉన్నా ఆయన మాయమవుతున్నాడు. మనిషి అన్నవాడు అంటే మనిషి అనేటువంటి మాయమైపోతున్నాడు. అసలు మానవత్వం లేకుండా పోతుంది సమాజంలో అనేటువంటి ఒక మంచి పాట రాశాడు. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాటక మహాసభ కరీంనగర్ జరిగితే మేము ఆహ్వానిస్తే వచ్చి అక్కడ ఒక రోజు ఉండి మొత్తం అక్కడ కళాకారులు అందరితో కలిసి మెలిసి ఆయన అందరిలో మంచి ఒక చైతన్యాన్ని పెంపుతున్న ప్రధాన పాత్ర వహించాడు. సాహితీ ఉద్యమానికి ఆయన పెద్ద తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. ఆయన బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలకు, తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రధాన పాత్ర పోషించాడు. ఇవాళ జై జై తెలంగాణ అనే పాట ఇవాళ అధికార ధ్యేయంగా ఇవాళ రేవంత్ రెడ్డి గుర్తించడం మంచి పరిణామం భావిస్తాను. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించకపోవడం కూడా ఇవాళ మనం ఆలోచించాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు గుర్తించడం అనేది అంటే అందరికీ అరుదైన గౌరవంగానే భావిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలు ముందు తీసుకోవడమే లక్ష్యంగా మనంతా కంకణబద్దులు వారిని తెలియపరుస్తూ